అంటే ఆ పాపం దంట నా చదువు ఎప్పుడైపోతుందా అని ఏడుస్తున్నాను అదట. ప్రయత్నం పెట్టలేదా? చాలాసార్లు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు సమరూపము మనలో ఏర్పడే వరకు మనలో మార్పు 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 అవసరమై ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతున్నది అంటాడు. అది ఎవరితో అన్నాడు? రక్షణ లేని వారితో అన్న మాట్లాడుతాడు. మారు మనస్సు లేని వారితో అన్న మాటలు కాదు. అతడు విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలు. మారు మనస్సు పొంది బాప్తీస అనుభవం ఉన్న మన జీవితాల్లో దినదినము 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 ఆయన స్వరూపంలోనికి నీవు నేను చూడాలి. అందుకు దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మీరందరూ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఫ్లైట్ యాక్సిడెంట్ లో 200 మంది చనిపోవడానికి, షావెలలో బస్సులో 20 మంది చనిపోవడానికి, నిన్న మక్కా మసీదుకి వెళ్ళిన 46 మంది చనిపోవడానికి, లేకపోతే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 20 మంది అగ్నికి ఆహుతైపోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? మాట్లాడండి. చెప్పండి. కారణం మనమే. ఇదేంటే కదా మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఏదో 4 మంచి మాట్లాడుతూ పోతారనుకుంటే ఎక్కడో అమ్మ యాక్సిడెంట్ కలిగి తీసుకొచ్చి మానెత్తికి చూస్తారేంటి? అసలు మాకు వాటికి ఏం సంబంధం? మేము ఎక్కడ ఉన్నాం? ఏదో మా బ్రతుకు మేము ఇక్కడ బ్రతుకుతున్నాం. ఎందుకు వాటిని మాకు ఆపరిస్తున్నారు అనుకుంటారా? ఎందుకు మనం కారణం తెలుసా? దేవుడు మనలో మార్పు రావాలని మనకు ప్రతిగా దేవుడు మరొకరికి మరణాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. మనము మారు మనసు పొందాలని, మన బ్రతుకులు మార్చుకోవాలని, మనం ఇంకా దగ్గరగా దేవునికి రావాలని, ఇంకా మనలో సంపూర్ణ స్థితి కలగాలని దేవుడు మనకు ప్రతిగా అనేకులను మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు. మనం మాత్రం ఇలాంటివన్నీ వింటున్నాం కానీ మన జీవితాల్లో మార్పు కలిగిన వారిగా మనం ఉండడం. ప్రతి బిడ్డలారా, తద్వారా సంఘములో ఆపద సంభవిస్తూ ఉన్నది. దేవుడు గడచిన దినాలలో అనగా పద్మాబాయి గారు ప్రారంభించిన దినాలలో వనరులు లేవు. నా తల్లి కాలినడకన సువార్త సేవకు వెళ్ళింది. నా తల్లి రిక్షాలో సువార్తకు సేవకు వెళ్ళింది. నా తల్లి సువార్త పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు సరైన ఫ్యాన్లు లేవు. నా తల్లి సువార్త సేవను ఇక్కడ జరిగిస్తున్నప్పుడు సరైన బిల్డింగ్ లేదు. కేవలం నేను ఈ సంఘం గురించి మాట్లాడలేదు. అనేక సంఘాలలో ఉన్న ఫెసిలిటీస్ ముందున్న కాలంలో అంటే గడిచిన కాలంలో లేవు. కార్లు లేవు, యూట్యూబ్లు లేవు, మీడియాలు లేవు. ఎప్పుడో నా చిన్న కాలంలో ఎక్కడో ఒక చోట 1 గంట రేడియోలో దేవుని వాక్యం మాత్రము వచ్చింది. కానీ అప్పుడు సువార్త సేవ విస్తరించబడింది. ఎప్పుడు సువార్త సేవ విస్తరింపబడుతూనే ఉంది. మరి ఏంటి వ్యత్యాసం అంటారా? అప్పుడు కొద్ది మంది ఉండేవారు, కానీ సంఘము ఒక ప్రభావంతో ఉండేది. ఈ దినాల్లో సంఘములో ఏదో ఆపద చోటు చేస్తుంది. సంఘములో ఉండవలసినంత ప్రభావము ఉండలేదు.
ఉండవలసిన దేవుని యొక్క శక్తి, ఉండవలసిన దేవుని యొక్క మహిమ సంఘంలో నెమ్మదిగా ఏమైపోతుంది, తరుగుతూ వస్తుంది. దానికి కారణాలు ఏంటో ఈ రాత్రి నేను నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఈ రాత్రి ప్రభునందు ప్రియమనందరి బిడ్డలారా, నేను ఉదయకాల సమయంలో మీకు చెప్పినట్లుగా వాక్యమును తెలుసుకోవటం వల్ల మన జీవితాల్లో ప్రయోజనం లేదు. వాక్యమును మన హృదయాలకు, మన జీవితాలకు అన్వయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. మాసిదోనియా సంఘం యొక్క గుణ లక్షణాలు మీరు తెలుసుకున్నారు, ఇట్స్ గుడ్. ఆ గుణ లక్షణాలను మన జీవితంలో కలిగి ఉండడానికి మనము నిత్యము ప్రయత్నము చేసేవారిగా ఉండాలి. ఈ రాత్రి ప్రవణ దేవుడా, సంఘములో ఆపద సంభవించకుండా ఉండాలి అంటే, సంఘము ఆపదల అంచుల నుండి బయటకు రావాలి అంటే, సంఘములో ప్రతి బిడ్డ మీద బాధ్యత ఉంది, ప్రతి ఒక్క వ్యక్తి మీద బాధ్యత ఉంది, ప్రతి కుటుంబం మీద బాధ్యత ఉంది. సంఘము అంటే ఒక వ్యక్తి కాదు, సంఘము అనేకుల సముదాయము. ఈ సంఘములో మనమందరము మార్పు కలిగిన వారమై దేవునికి మనలను పురాంకితం చేసుకున్నప్పుడు దేవుడు సంఘమును మళ్ళా తన మహిమతో నింపుతాడు. ఈ కడవరి దినములలో దేవుడు తన ఆత్మను మన యొక్క సంఘములో నింపి మనలను మహిమగల సంఘంగా, ఎత్తబడే సంఘంగా, ఆయన కొరకు అనేక ఆత్మలను సంపాదించే సంఘంగా